అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా మొన్న రీసెంట్గా కల్కి టీమ్కి అండ్ దీపికా పదుకొనెకి మధ్య జరిగిన కాంట్రవర్సీ కోసం మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఆ కాంట్రవర్సీలో భాగంగా యూనో దీపికా పదుకొనె గారిని అయితే కల్కి పార్ట్ 2 ఏదైతే సీక్వెల్ ఉందో ఆ సీక్వెల్ నుంచి ఆవిడ కంప్లీట్గా తీసివేయడం జరిగింది. అండ్ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా చాలా గుడ్ డెసిషన్ అని చెప్పి వైజయంతి టీంని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఒకటి, కల్కి సినిమా చూసేది ఫస్ట్ ప్రభాస్ గారి కోసం, తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారి కోసం చూస్తారు. దీపికా పదుకొనె కోసం అయితే మట్టుకు ఎవ్వరూ చూడరు. ఇన్ కేసు ఇంకా వీలైతే దీపిక ఉందంటే కొంచెం ఎందుకులే ఈ సినిమాకి దీపిక ఉంది కదా హీరోయిన్ అన్నట్టుగా కూడా ఆలోచించి ఇంకా వెనకడుగేస్తారు. బట్ మళ్ళీ ఏదో ఒక మూల సరే ప్రభాస్ గారి సినిమా, సరే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు కదా అని చెప్పి వెళ్తారు అంతే. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. సో దీపిక వల్ల మనకి ఎదురు రంధ్రమే తప్ప పెద్ద ఏమీ లేదు ఆవిడ ఉన్న సినిమాలకి. పఠాన్ కూడా ఆవిడ వల్ల కొట్టేసింది అనుకుంటుంది, ఇంకోటి ఏవో సినిమా ఆవిడ వల్ల కొట్టింది అనుకుంటుంది, అట్లా అనుకుంటుంది ఆవిడ పాపం. బట్ అదేం లేదు. సో నేను అంటుంది ఏంటంటే ఇంక ఇలాగా ఆవిడ చాలా అతిగా ఊహించుకుంటుంది. ఆవిడకు ఒక పిఆర్ టీం ఉంది, మెయిన్ ఆ హిమేష్ అన్నోడు ఉంటాడు, పింక్ విల్ల టీము. సో వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా కష్టపడుతుంటారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు వీటన్నిటి కోసం. సో ఇవన్నీ కూడా ఫైన్ అండ్ గుడ్ అనమాట. వాళ్ళందరూ వాళ్ళ మటుకే చేస్తుంటారు. అవి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ పిఆర్ టీముల వల్ల అయితే మనకి ఏమాత్రం ఫరక్ అయితే పడదు అండ్ ఇంపాక్ట్ కూడా ఏమి ఉండదు, మనకు తెలుసు ఆ విషయం. అందుకే మనం పెద్ద పట్టించుకోము. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఆవిడ నుంచి ఏదో ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. లాస్ట్ టైం కూడా ఏం చేశారంటే ఆ పిఆర్ టీము ఆవిడ రెస్పాన్స్ ఇవ్వలేదు, బట్ ఆవిడ ఎప్పటిదో ఒక వీడియో తీసుకొని వచ్చి ఆ వీడియోని బయటకి షేర్ చేసి, సో డైరెక్టర్స్ ఇట్లాగా, డైరెక్టర్స్ అట్లాగా, సో వర్క్ కల్చర్ ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పి సంథింగ్ అట్లా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆ వీడియో క్లిప్ ఏదైతే ఉందో దాన్ని బాగా సర్ప్రైజ్ అయ్యేలా చేశారు సందీప్ రెడ్డి వంగ ఇష్యూ అయిన టైంలో. సో అట్లాంటివి అయితే ఉన్నాయి, అవి అప్పట్లో జరిగాయి. మరి ఇప్పుడు కూడా ఏదో ఒకటి జరగాలి కదా. సో ఆల్రెడీ చేశారు కొన్ని. ఏమనంటే ఆ కల్కిలో ఇంటర్వెల్ ఏదైతే ఆవిడ సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్లో అమ్మో ఇక్కడ దీపిక తప్ప ఇంకెవరూ చేయలేరు అట్లాగా, ఇంకా అసలు ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో మరి ఇంకా ఇప్పుడు దీపిక లేకుండా ఇలాంటి సీన్స్ ఫర్దర్గా ఎట్లా తీస్తారో ఏమో అది ఇది అని చెప్పి పాపం చాలా ట్రై చేస్తున్నారు. ఈ మరో పక్క బాలీవుడ్ ఫ్యాన్స్, ఆమె ప్రభాస్ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆమిర్ ఖాన్ గారు మాట్లాడి, మీ డైరెక్టర్స్ మాట్లాడి ఒకప్పుడు చెప్పారు వీళ్ళ వర్క్ కల్చర్లో హీరోయిన్స్ ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తారు. 5-6 క్యారవాన్లు తెచ్చి 25-30 మంది స్టాఫ్ని తెచ్చి వాళ్ళందరికీ వీళ్ళే ప్రొడ్యూసర్లే మేపాలని చెప్పి ఇవన్నీ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడిన వాటిని తీసుకొని వచ్చారు. సో అదంతా బయట నడుస్తుంది. సో ఇట్లా వారైతే నడుస్తుంది. సో దీపికా పదుకొనె ఏమైనా రెస్పాన్స్ ఇస్తుందా అని చెప్పి చూస్తున్నారు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆవిడ ఒక రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఏంటంటే బేసిక్గా నిన్న నైట్ దాదాపు రాత్రి 1 గంట దగ్గరలో ఇప్పుడు ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఒక 2 చేతులు పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి పెట్టింది. అది ఎవరంటే షారుఖ్ ఖాన్ అనమాట ఆ ఫోటోలో ఉన్నది, చేతిలో ఉన్నది. ఎందుకంటే కింద #king #day1 అని చెప్పి ఎస్ఆర్కేని ట్యాగ్ చేసింది, సిద్ధార్థ్ ఆనంద్ కూడా ట్యాగ్ చేసింది, డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్. సో షారుఖ్ ఖాన్ ఏమో అది తెలుసు కదా, సో వాళ్ళని ట్యాగ్ చేసింది. సో అక్కడ ఆమె ఏమి రాసిందంటే ఆ సినిమా షూటింగ్ అయితే Day 1 నడుస్తుందని చెప్పింది. అట్లా ఆమె ఏమి రాసిందంటే ద వెరీ ఫస్ట్ లెసన్ హీ టాట్ మీ ఆల్మోస్ట్ 18 years ago వైల్ ఫిల్మింగ్ ఓం శాంతి ఓం వాజ్ దట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేకింగ్ ఎ మూవీ అండ్ ద పీపుల్ యూ మేక్ ఇట్ విత్ మ్యాటర్ ఫార్ మోర్ దాన్ ఇట్స్ సక్సెస్. I couldn't agree more and have applied that learning to every decision I have made since. And that's probably why we are back making our 6th movie together అని పెట్టింది. అంటే ఏం చెప్పిందంటే 18 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ కలిపి ఒక సినిమా తీశారు ఫస్ట్. అది సినిమా పేరు ఓం శాంతి ఓం. ఆ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో షారుఖ్ ఖాన్ ఒక మాట చెప్పాడంట. ఏమనంటే
ఒక సినిమాని అంటే ఒక సినిమాని తీస్తున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఎవరితో వర్క్ చేస్తున్నాం అనేది ఏదైతే ఉంటుందో అది, ఈ రెండే చాలా ఇంపార్టెంట్ ఆ సినిమా యొక్క సక్సెస్ కంటే అని చెప్పాడు అనమాట. అయ్యా మరి షారుఖ్ ఖాన్ ఎందుకయ్యా సిద్ధార్థ ఆనంద్తో తీస్తుండు, రాజ్ కుమార్ హిరానీతోనే మళ్ళీ డంకీ 2.0 తీయపోయిందా? భలే ఉంటుంది కదా. ఈసారి ఇంకొక ఎడారిలో తిరుగుతుడు, బాగుంటుంది కదా. డంకీ 2.0 తీయాల్సిందిగా, మరి ఎందుకు హిట్ డైరెక్టర్తో తీస్తుండు? సక్సెస్ మ్యాటర్ కాదన్నప్పుడు. రాజ్ కుమార్ హిరానీ కంటే ఎక్కువ బెటర్ పర్సన్ ఉన్నాడా నీకు? రాజ్ కుమార్ హిరానీ గారి కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందా నీకు సిద్ధార్థ ఆనంద్ దగ్గర? రాజ్ కుమార్ హిరానీ గారితో అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే చేశాడో ఆయన, షారుఖ్ ఖాన్ చాలా వినయంగా, చాలా విధేయుడిలాగా ఒదిగి ఉండి మాట్లాడి, సార్ ఒక మూవీ తీయండి సార్ అంటే, అది స్క్రిప్టే నీ కాదనట్లే, బట్ స్క్రిప్ట్లో అయినా సరే అలాంటి ఒక పొజిషన్ సిద్ధార్థ ఆనంద్కి ఇవ్వగలడా? సిద్ధార్థ ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియోలో, ఈ నెక్స్ట్ కింగ్ సినిమాకు ప్రమోషనల్ షూట్లో సిద్ధార్థ ఆనంద్ దగ్గరికి వెళ్ళి షారుఖ్ ఖాన్ సార్ నాతో ఒక మూవీ తీయండి అని అనగలడా? అనలేడు కదా. రాజ్ కుమార్ హిరానీతో అన్నాడు, ఓకే. రాజ్ కుమార్ హిరానీతో మరి డంకీ 2.0 ఎందుకు తీయట్లే? బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా రాజ్ కుమార్ హిరానీ. చెప్తారు, చెప్పడానికి 100 చెప్తారే. సో ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే, సో నాకు ఆ సినిమాని తీస్తున్నప్పుడు కలిగిన ఎక్స్పీరియన్సు అండ్ అందులో ఉన్న పీపుల్ చాలా ఇంపార్టెంట్ దాని సక్సెస్ కంటే అంటుంది. అంటే ఇప్పుడు నీకేంటంటే, నీకు ఒక 25 మంది మందరం తీసుకొని వస్తావు నువ్వు, ఆ 25 మంది కోసం ఒక 6 క్యారవాన్లు పెట్టాలి, వాళ్ళందరికీ కూడా లగ్జరీ ఫుడ్, 5 స్టార్ హోటల్లో స్టేలు ఇచ్చి మేపాలి. సో దట్ ఈస్ వాట్ యూ వాంట్, దట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్, రైట్? 25 people, లగ్జరీ హోటల్స్, లగ్జరీ ఫుడ్, 6 క్యారవాన్స్, దట్ ఈస్ ఆల్ యూ వాంట్, రైట్? అంతే, అదే అర్థమవుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే, పీపుల్ యూ మేక్ ఇట్ విత్. ఓ మై గాడ్, యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ప్రభాస్, ఆర్ యూ స్పీకింగ్ అబౌట్ అమితాబ్ జీ, ఆర్ యూ స్పీకింగ్ అబౌట్ కమల్ హాసన్ జీ, నాగశ్విన్, దత్తు గారు, వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు నువ్వు. అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నీకు ఎట్లా అంటే వీళ్ళు బెటర్ పీపుల్ కాదనమాట. అయ్యయ్యో, స్టూపిడిటీ ఒక పీక్ లెవెల్కి చేరుకుంటే దీపికా పదుకునే అబ్బా 80 million ఫాలోవర్స్ మళ్ళీ బాటిల్లే. సో నిజంగా చెప్తున్నా, అసలు ఆవిడ ఏమనుకొని పెట్టిందో ఆవిడ కోసం నాకు అర్థం కాల. ఐ కుడెంట్ అగ్రీ మోర్. అంటే ఇంతకంటే నేను ఎక్కువ అంగీకరించలేను. అండ్ ఐ హ్యావ్ అప్లైడ్ దట్ లెర్నింగ్ టు ఎవ్రీ డెసిషన్ ఐ మేడ్ సిన్స్. అప్పటి నుంచి నేను అదే నిర్ణయాన్ని కొనసాగిస్తూ వచ్చాను, అనుసరిస్తూ వచ్చానంట. ఓకే, నైస్. కొంచెం అట్లాగే మా అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా అనుసరించకపోయినవా? మాకు ఆ దరిద్రం కూడా వదిలేస్తుంది నువ్వు అందులోంచి కూడా పోతే. రెండింటి నుంచి గాని ఎలాగూ ఇందులోంచి కూడా పోతే మాకు సేడ వదిలేస్తుంది. మాకు హాయిగా ఎవరెవరా జాన్వీ కపూర్ అయినా పెట్టుకుంటాం మేము. ఏముంది, 2 బికినీ సీన్లు కొట్టామంటే నీకంటే పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది జాన్వీ కపూర్. ఏమనుకుంటున్నాము? సర్లే. అండ్ దట్ ప్రాబ్లీ వీఆర్ మేకింగ్ అవర్ 6th మూవీ. అండ్ మళ్ళీ 6వ సినిమా చేస్తున్నట్టు ఇద్దరు దానికోసం చెప్పింది. సో ఈవిడ ఏంటంటే ఇట్లాగా మాట్లాడుతుంది. సో అంటే వీళ్ళు బెటర్ పీపుల్ కాదు, వీళ్ళతో సినిమా తీస్తున్న ఎక్స్పీరియన్స్ బాగాలేదు, ఇది ఇండైరెక్ట్గా ఆవిడ చెప్పిన మాట, అది చెప్పింది. సో ఇదంతా నాకు ఎందుకో నాకు తెలిసి ఆ కింద కొటేషన్ ఏదైతే ఉందో అదంతా షారుఖ్ ఖాన్ టైప్ చేసిండేమో నా డౌట్. మనం షారుఖ్ ఖాన్ సలార్ డంకీ అది క్లాష్లు అయ్యి డంకీలో తన్ని అవతల పడేశారు కదా, అట్లా జరిగింది కదా అప్పట్లో. అదేమన్నా మనసులో పెట్టుకొని ఆయనే టైప్ చేసిండేమో కింద అనిపిస్తుంది నాకు. ఏమో మరి, అంటే అట్లా కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఏమో లేండబ్బా. ఎనీహో మొత్తానికి ఏంటంటే బాలీవుడ్ పిఆర్ స్టంట్స్, బాలీవుడ్ వాళ్ళు అది ఎస్పెషల్లీ హీరోయిన్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఆమిర్ ఖాన్ గారు లాంటి వాళ్ళు కొంతమంది చాలా గొప్ప వాళ్ళు, చాలా చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు, చాలా రూటెడ్ ఉంటారు, ఓవర్ యాక్షన్ చేయరు, ఎక్కడ అతి చెయ్యరు. అండ్ యూనో దే రెస్పెక్ట్ పీపుల్, దే రెస్పెక్ట్ ఆడియన్స్, దే రెస్పెక్ట్ మూవీ లవర్స్. ఇట్లా ఉంటుంది. ఏదో ఏం ఉండవు వీళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర, దీపికా పదుకునే లాంటి వాళ్ళ దగ్గర. సో వాళ్ళందరికీ అందుకే పిఆర్ టీములు గట్టిగా ఉంటాయి. ఆమిర్ ఖాన్కి అందుకే చూడండి ఎక్కువ వినపడదు ఆమిర్ ఖాన్ పేరు, ఏదో సినిమా అప్డేట్ వస్తే తప్పిస్తే. సితారా జమీన్ పర్ ఏంటంటే అది ఆయనకున్న క్రేజ్ వల్ల ఏదో కలెక్షన్లో వచ్చినాయి, కానీ జనరల్గా దానికి మీడియా నుంచి వచ్చిన సపోర్ట్ అయితే తక్కువే. ఎందుకంటే అంతే, అట్లాగే ఉంటుంది, పిఆర్ తక్కువ. సో అది ఓవరాల్గా ఇది దీపికా పదుకునే ఇచ్చిన రెస్పాన్స్. సో ఏమో నాకైతే మండింది చూడగానే. అది ఆ రెస్పాన్స్లో మెసేజ్ ఏంటో మనకు అర్థమవుతుంది కదా, నిగూఢంగా పెట్టింది అందులో మెసేజ్, ఇండైరెక్ట్గా మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక్క రోజైనా షారుఖ్ ఖాన్ ప్రభాస్లా ఫుడ్ పెట్టమని తెలుస్తుంది అసలు, అప్పుడు తెలిసి వస్తుంది నీకు.
అదే ఆయన ఆవిడ కూడా తిందలేండి, ఆవిడ కూడా అంతే. ఆవిడ ఏంటంటే అదే తెలుసు కదా హీరోయిన్స్ ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తారు. చెఫ్, 1 bowl ఆఫ్ బ్రౌన్ రైస్, 1 చికెన్ సాలెడ్, 1 రోస్టెడ్ ట్యూనా, నో సాల్మన్. ఓకే, లాస్ట్ టైం యూ డిడ్ సాల్మన్, ఐ డింట్ లైక్ డిట్. ఇట్లాగే ఉంటుంది వాళ్ళ ఓవర్ యాక్షన్. సో అది, సో వాళ్ళు దాని తగ్గట్టే ఉంటారులేండి. సో లైట్ ఇంకా సరే, ఇంకేం చేస్తాం. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారో ఎట్లా చేస్తారో. సో మీరు మీ ఒపీనియన్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి ఈ వీడి రెస్పాన్స్కి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత హార్ష్గా వీలైతే అంత హార్ష్గానే చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.